వరుణ్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ భీమిలి లొకేషన్. ఏప్రిల్ 1 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. కొత్త బ్యాచ్కి రావాల్సిన వాళ్ళు, సమ్మర్లో వెకేషన్ని వినియోగించుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 1 నుంచి భీమిలి లొకేషన్లో క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఎవరైతే ఈ ఒక 15 డేస్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళారో వారు కూడా ఏప్రిల్ 1 కన్నా ముందు ఉండేటట్టు చూడండి. ఎందుకంటే మళ్ళీ హాస్టల్, రూమ్స్ ఇటువంటివన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ 10 డేస్ మీరు రెస్ట్ తీసుకోవడమో లేకపోతే రంజాన్, ఉగాది ఇటువంటి పండుగలన్నీ చేసుకొని చాలా ఫ్రెష్ మైండ్తో ఏప్రిల్ 1 కల్లా రెడీగా ఉండండి. అలానే ఈ కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ మంత్ అండ్ మే మంత్ అంతా కూడా 2 months కొనసాగుతుంది. ఈ 2 months కొంచెం ఒక 10 డేస్ అటు ఇటు అయితే మళ్ళీ జూన్ 10 వరకు అయితే అయింది, లేకపోతే ఏప్రిల్ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలన్నది నా టార్గెట్. ఈ బ్యాచ్ మ్యాక్సిమం చివరి బ్యాచ్ అవుతుంది. అలానే ఈ సమ్మర్ వెకేషన్ని యూస్ చేసుకోవాలన్నది నా ఉద్దేశ్యం. డిఎస్సి న్యూస్ మరొక 10 డేస్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎనీవే న్యూస్ సంగతి ఏమైనప్పటికీ కూడా ఈ సమ్మర్ వెకేషన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కోచింగ్ని యూస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అలానే ఎవరైతే ఇళ్ళకు వెళ్ళారో వాళ్ళేమీ ఫీల్ అవ్వద్దు. ఒక 10 డేస్ వెకేషన్కి వెళ్ళామని అనుకోండి. రమ్మనమని ఎవరిని నేను రిక్వెస్ట్ చేయట్లేదు. వేరే దగ్గరికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు, మీకోసమే ఎదురు చూస్తున్నాము అనే వాళ్ళ కోసం ఈ బ్యాచ్. అలానే ఎవరైతే వెకేషన్కి వెళ్ళారో దానికి తగ్గట్టుగానే ఒకవేళ దూర భారాలను దృష్టిలో పెట్టుకొని ఫీజు కూడా తగ్గించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే కొంచెం దూరం వెళ్ళి వచ్చాను, దగ్గర మీ వల్ల తిరగాల్సి వచ్చింది అని అనుకుంటే కంపెన్సేషన్, నాట్ సూపర్ కంపెన్సేషన్. సూపర్ కంపెన్సేషన్ ఎలానో ఉంది కాంపిటీషన్ పీరియడ్లో, అలా కాకుండా కంపెన్సేషన్ అమౌంట్ కూడా మీకు ఎంతో కొంత తగ్గిస్తాను. ఇవన్నీ ఏదో రాయితీలు ఇచ్చి మిమ్మల్ని ఆకర్షించడం కాదు. వేరే దగ్గరికి వెళ్ళడం మాకు ఇంట్రెస్ట్ లేదు, మీకోసమే ఎదురు చూస్తాము అని 100 మంది విద్యార్థులు ఇక్కడే భీమిల్లో ఉండిపోవడం వలన మళ్ళీ కొంచెం లేటుగా స్టార్ట్ చేద్దాం అనుకున్న నేను తొందరగానే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఎటువంటి అన్సర్టైనిటీ లేకుండా రూల్ ప్రకారమే చాలా బలంగా ఉన్నతంగా ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను.